భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపింది, దీనికి సంబంధించి కర్నూలు జిల్లాలో ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఎట్లా భావిస్తున్నాం? యుద్ధం వచ్చేసి గ్రేట్గానే ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ మన పవర్ ఏంటనేది పాకిస్తాన్ వాళ్ళకి చూపిస్తుంది. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అనేది ఈ ఈ ఒక్క సంఘటనతో పాకిస్తాన్ వాళ్ళకి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మన మోదీ గారు వచ్చేసి ఇండియన్ ఆర్మీకి ఫుల్ సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళకి కంప్లీట్గా కావాల్సిన నీడ్స్ కానీ ఏదైనా కానీ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ దీనికంటే వాళ్ళు మనల్ని అటాక్ చేయాలన్నా ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు భయపడాలి. కంపల్సరీగా వాళ్ళకి ఆ థాట్ అనేది రాకుండా మీరు మన గవర్నమెంట్ చేస్తుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు గతంలో లాగా మోడీ ప్రభుత్వం కానీ మోడీ కానీ సీరియస్ యాక్షన్ తీసుకోకుండా ఉండట్లేదు. ఇప్పుడున్న పాకిస్తాన్ వాళ్ళు ఎలా మన మీద అటాక్ చేస్తున్నారో మనం కూడా అంతే గట్టిగా సమాధానం చెప్పాలని యూత్ తరఫున మేము గట్టిగా కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఈ సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా పాక్ కూడా కవింపు చర్యలకు పాల్పడుతుంది. దీన్ని ఏ విధంగా తిప్పికొట్టాలని మీరు భావిస్తూ ఉన్నారు ఇండియన్ ఆర్మీ? అంటే మనకున్న దీని ప్రకారము మనదే మన ఎక్విప్మెంట్ కానీ అన్ని విధాలుగా మనం చాలా గట్టిగానే ఉన్నాము. కానీ ఇంకా ఎందుకు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు అనేది, మోడీ గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు అనేది మనకైతే తెలియదు. కానీ రైట్ వేలో వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఇచ్చిన అటాక్ మనం వెంటనే అటాక్ ఇస్తే నెక్స్ట్ టైం ఖచ్చితంగా భయపడతారు. ఏదైతే సర్జికల్ స్ట్రైక్ చేశారో అలానే ఇప్పుడు కూడా చేస్తే దానికి తొందరగా ఫలితం మనకు వస్తుంది. వచ్చిన వెంటనే వాళ్ళు కూడా అంతే భయభ్రాంతులకు గురవుతారు. కాబట్టి అలా తొందరగా అటాక్ ఇస్తేనే మంచిదని నా అభిప్రాయం అండి. మరికొంతమంది మనతో పాటు ఉన్నారు, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి అన్న, ఏదైతే ఆపరేషన్ సింధూర్ మీరు ఎట్లా భావిస్తారు? ఈ ఆపరేషన్ సింధూర్ అయితే ఖచ్చితంగా చేపట్టాల్సిందే. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అమాయకమైన ప్రజల్ని ఏ విధంగా అయితే చంపారో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి పాకిస్తాన్ వాళ్ళకి. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా మోడీ గారు కానీ వీళ్ళు గట్టి ప్రయత్నం చేయాల్సిన ఉద్దేశం అయితే ఉంది. అయితే ఇప్పుడు సరిహద్దుల్లో ఇంకా పాక్ సైన్యం కూడా కొన్ని కవింపు పాల్పడుతుందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద భారత సైన్యం ఇంకా ఏ విధంగా రెట్టింపు యాక్షన్ తీసుకోవాలని మీరు భావిస్తారు? భారత ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వారికి సరైన బుద్ధి చెప్తుంది. మనకు ఇజ్రాయెల్, యూకే లాంటి సపోర్ట్ ఉండడం వల్ల, అదే కాకుండా మన దగ్గర మిసైల్స్ కానీ చాపర్స్ కానీ బలమైన ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ మనల్ని ఏం చేయలేదని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా తిప్పికొట్టే అవకాశం అయితే బలంగా ఉంది. Dear Indians, very good morning. This is Narendra from Karnool. So we want to share some information regarding the Pahalgam incident which is happened very recently. మనకి ఏదైతే జరిగిందో అది తీవ్రంగా ఖండించదగినది. బికాజ్ ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ. ప్రతి మత పౌరుడు ప్రతి ఒక్క ఇండియన్ అన్నదమ్ముల సోదరభావంతో కలిగి ఉన్నారు. ఇక్కడ అటువంటిది హిందూ అని తెలుసుకొని ఉగ్రవాదులు దాడి చేసి వాళ్ళని చంపడం అనేది వాళ్ళ ఫ్యామిలీలలో తీవ్ర విషాదాన్ని ప్రతి ఇండియన్ సిటిజన్ బాధపడ్డట్లుగా ఇది జరుగుతుంది. సో అటువంటిది ఫ్యూచర్లో జరగకుండా చూసుకోవడానికి ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చినచో వెంటనే ఏదన్నా ఇక మీదట ఏదైనా జరిగినా కూడా దాన్ని తీవ్రంగా దానికి తగ్గట్లుగా సొల్యూషన్స్ కనుక్కుంటారు. ప్లస్ ఇంకోటి, తీవ్రవాదులు ఎక్కడ కనపడితే అక్కడ ప్రతి ఒక్క పౌరుడైనా సరే ఆర్మీ పర్సనే కావాల్సిన అవసరం లేదు, వాళ్ళని దండించవచ్చు. చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇండియన్ గవర్నమెంట్కే వదిలేస్తున్నాం. బట్ ఇటువంటిది ఎప్పుడూ కూడా ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ. ప్రతి పౌరుడు ఏ మతమైనా సరే సోదరభావంతో కలిగి మెలిగి ఉన్నారు. అటువంటిది కాపాడాల్సిన బాధ్యత ఇండియన్ గవర్నమెంట్ మీద ఉంది. ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ దీని మీద ప్రత్యేక దృష్టి సాధిస్తుంది అండ్ చేస్తుంది కూడా, మాకు నమ్మకం ఉంది. బట్ వీలైనంత తొందరలో ఈ ఇన్సిడెంట్కి ఏదైతే జరిగిందో దానికి తగ్గ పరిష్కారాలు, ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది, దీంట్లో ఎవరెవరు ఉన్నారని కనుక్కొని వాళ్ళని శిక్షించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్స్ టు ఇండియా అండ్ జై హింద్. రైట్ చూస్తున్నారు కదా, ఇదే కర్నూలులో ప్రజల ఒక అభిప్రాయం. ఏదైతే యూత్ అంతా ఒకటే కోరుకుంటున్నారు, పాక్ సరైన బుద్ధి చెప్పాలి, ఇంకోసారి భారత్ పేరెత్తితేనే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టాలని చెప్పేసి వీళ్ళంతా కూడా భావిస్తున్నారు. ఆ రకంగా భారత సైన్యం కూడా గట్టి చర్యలు చేపట్టాలి.
ఖచ్చితంగా ప్రతీకార దాడి చేయాలని చెప్పి కూడా వీళ్ళంతా భావిస్తూ ఉన్నారు.